హాయ్ అండి, కిడ్స్ సిరీస్లో భాగంగా ఈరోజు డే 4 టిఫిన్ సెక్షన్ అండి. సమ్మర్లో టిఫిన్ సెక్షన్ వచ్చి మార్నింగ్ మైసూర్ బోండా, అది కూడా మైదా లేకుండా గోధుమ పిండితోనే చాలా టేస్టీగా చేసేసుకుందాం. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం గోధుమ పిండి తీసుకుంటాం. గోధుమ పిండితోటి ఇదిగోండి ఇలా స్ట్రీట్ స్టైల్లో మనకి చక్కగా పొంగి మనం హోటల్లో తిన్న స్ట్రీట్ బండిల్ పైన తిన్నా కూడా మనకి చాలా పెద్దగా ప్లఫీగా లోపల ఎయిర్ ఫిల్ అయ్యి మనకి గ్యాప్స్ వచ్చి టేస్ట్ బయట బోండాలు ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ వచ్చే విధంగా నూనె అస్సలు పీల్చకుండా చాలా టేస్టీగా చాలా తక్కువ పిండితో ఇంటిల్లిపాదికి సరిపోయే విధంగా ఈరోజు రెసిపీ చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పుడు పెరుగు వేసుకున్న 100 ml పెరుగు వేసుకున్నాను. ఇది కొంచెం పుల్లటిదై ఉండాలండి. ఇందులో ఒక అర స్పూన్ వంట సోడా ఉంటుంది కదండి, వంట సోడా వేసుకున్నాం. బేకింగ్ పౌడర్ అని కూడా అనొచ్చు. ఇందులోనే 1 స్పూన్ ఆయిల్, అర స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలపాలి. ఇప్పుడు మనం ఇందులో వంట సోడా వేసాం కదండి, ఈ పెరుగు అన్నది పొంగినట్టు అవుతుంది. ఇప్పుడు ఆ సాల్ట్, ఆయిల్ ఇంకా ఈ వంట సోడా అంతా బాగా కరిగిపోయేలా కలిపేసుకొని ఇందులో 1 కప్పుడు గోధుమ పిండి వేసుకున్నాను. మైదా పిండి అయితే చాలా తెల్లగా ఉంటుంది, మీకే తెలిసిపోతుంది వీడియోలోని. ఇది కొంచెం కలర్ చేంజ్ చపాతీ కలర్లో వస్తుంది. చపాతీ పిండి ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం కలుపుకున్న తర్వాత కొద్దిగా అంటే 1 కప్పుడు వాటర్ వేస్తాను. వేసుకునే ముందు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, ఇంకా ఒక 2 నుండి 3 స్పూన్ల వరకు తురిమిన అల్లం కూడా వేసుకున్నానండి. అల్లం వీడియో స్కిప్ అయింది. తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కప్పుడు వాటర్ని కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా చిక్కగా ఉన్నది 10 నిమిషాలు మనం కలుపుతూ ఉండగా పలచబడుతుందండి. కప్పుడు వాటర్ తప్ప ఇంకా ఎక్స్ట్రాగా వేయనవసరం లేదు. మనం పెరుగు ఎంత క్వాంటిటీ తీసుకున్నాం అంతే క్వాంటిటీలో వాటర్ కూడా తీసుకున్నామండి. ఇదిగోండి, దీన్ని 10 నిమిషాలు ఆపకుండా ఇలా బాగా కలుపుతూ ఉంటే మనకి బోండాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. మనం సమ్మర్ సీజన్లో అరగంట పక్కన పెట్టి మొత్తం అంతా నానిన తర్వాత ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి. వర్షాకాలం వింటర్ సీజన్ అయితే 1 గంట పక్కన పెట్టేయాలండి. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు బాగా కాగిన నూనెలో ఈ బోండాలు వేసుకోవడమేనండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. బయట బోండాల టేస్ట్ రావాలి, మైదా లేకుండానే టేస్ట్ రావాలంటే మనకి ఇందులో అల్లమేనండి మెయిన్ టేస్ట్ అన్నది. మనకి తెలియదు కానీ దానివల్ల మనకి టేస్ట్ అంతా మారిపోతుంది. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో తప్పక కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూసారు కదండి, ఇవి ఆయిల్లో వేసిన తర్వాత ఆటోమేటిక్గా పైకి వస్తే నచ్చిందా ట్రై చేస్తారా? థ్యాంక్